గుమగుమలాడే మటన్ రెడీ అయిపోయింది. గాయ్స్ ఈరోజు మేము ఇన్స్టాపాట్ లో మటన్ వండుతున్నాము. ఎట్లా ఉంటుందో చూడుర్రి. ఫస్ట్ ఏం చేసినామంటే ఫస్ట్ మటన్ తెచ్చినాం పోయి, తర్వాత ఏం చేస్తారో. సో ఇది ఇన్స్టాపాట్ అనమాట. సో ఇన్స్టాపాట్ లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసినాక 2 ఉల్లిగడ్డలు పెద్దవి కట్ చేసి వేసినాము, అల్లం ఎల్లిగడ్డ వేసినాము, 2 పచ్చిమిరపకాయలు అండ్ కలమాకు అండ్ వేరేటోళ్ళ మసాలాలు ఉండే అవి వేసినాము. అంటే అవే కస్తూరి మేతి అవన్నీ వేసేసినాము. వేసిన తర్వాత మటన్ మంచిగా మటన్ మంచిగా మ్యారినేట్ చేసినాం. 10 minutes ముందు మ్యారినేట్ చేసిన అనమాట. ఈ మటన్లో సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాము, కొంచెం పసుపు వేసినాము, ఉప్పు వేసినాము, వేసి మంచిగా మ్యారినేట్ చేసి 10 minutes బయట పెట్టినాం. వేసిన తర్వాత మటన్ ఇంట్లో వేయాలి ఇప్పుడు. సో మటన్ అందులో కలిపి ముగ్గురు ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకరు ఉల్లిగడ్డ కోస్తారు, ఒకరు మటన్ దిప్పనికి, ఒకరు మ్యారినేట్ చేయడానికి. సో రూమ్లో ఎట్లాగో 4-5 ఉంటారు కదా, తెచ్చుకోండి, కలుపుకోండి, వేసుకోండి. మధ్య మధ్యలో డిస్కషన్స్, హెల్దీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అన్నమాట. లైక్ మనోళ్ళు అదొద్దంటే ఇదొద్దు, ఇదొద్దంటే అదొద్దు. ఇంత కొట్లాట అయినాకనే అది లాస్ట్కి మంచిగా అవుతుంది. ఇప్పుడు చూడు మంచి జ్యూసీ కలర్ వచ్చింది. ఇట్లనే తినేయచ్చు, కాకపోతే అరగదు. సైమల్టేనియస్ గా మనోడు బగార్ రైస్ కూడా చేస్తుండ్రు. తేజస్వి ఏంటది? క్యారెట్ పచ్చిమిరపకాయలు, గంగసం కాదు అదేంటి బ్రో, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ ఉల్లిగడ్డ అవన్నీ వేసి తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పినాక కొంచెం సేపు అయినాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని రైస్ నానబెట్టిన రైస్ వేసుకుంటే అది అయిపోతుంది. అండ్ ఇది ఫస్ట్ మనము సాట్ మోడ్లో పెట్టుకోవాలి. సాట్ అంటారంట. ఓకే, సాట్ మోడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు ఓకే డిజైర్డ్ మనం అన్నీ వేసేసినాక 10 నిమిషాలు పెట్టేసేయాలి. 10 నిమిషాల్లో అంతా ఉడికిపోతుంది అనమాట. సో గింతే గాయ్స్, మీరు కూడా అన్నీ తెచ్చుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. ఇట్లా గుమగుమలాడే మటన్ రెడీ అయిపోయింది అనమాట. మన వాళ్ళకి ఇంకా కారం కావాలని ఇంకా కారం వేస్తారు. కర్రీ తిక్క చికెన్ మసాలా, మటన్ మసాలా సారీ చాలా తిన్నా